ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఈరోజు ఏంటి సెలబ్రేషన్? జూలై 3rd, ఇండియన్ క్రిస్టియన్ డే. మనందరికీ తెలిసింది ఏంటి? December 25th క్రిస్మస్ సెలబ్రేషన్. ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ లో ఒకటైనటువంటిది క్రిస్మస్. మరి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, దాని గురించి మీకు చెప్తాను. అసలు యుఎస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, మన ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నారు. అసలు ఈ అమెరికాలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలన్నీ కూడా మీకు చూపిస్తాను, పదండి మరి. సో మొదటగా కేరళలో, ఇండియాలో ఇక్కడ నుంచి కేరళ నుంచి ఈ క్రిస్టియానిటీ అనేది రావడం జరిగింది. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే జీసస్ లో 12 మంది శిష్యులు, జీసస్ కి 12 మంది శిష్యులు అయినటువంటి సెయింట్ థామస్ అనే వ్యక్తి ఇండియా వచ్చి దేవుని యొక్క గొప్పదనాన్ని భారతదేశానికి చాటి చెప్పడం, అలా ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రిస్టియానిటీ అనేది పెరగడం. అదేవిధంగా సో ఇండియాకి జూలై 3rd 52 AD 52వ శతాబ్దంలో భారతదేశానికి రావడం జరిగింది. Indian Christian Day is celebrated on each year. This is a trick question. It's not today. July 3rd? Thank you. We got an answer. Let's do another easy one. Brought Christianity to India. You guys were listening. Good job. Okay. This one, slightly harder, still very easy. Which Indian state is traditionally believed to be the place where Saint Thomas landed? Kerala? Who said over here? Yay, my mom! సో ఈ రోజు ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా వరంగల్ ఓయాసిస్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి రావడం కూడా జరిగింది. సో యుఎస్ లో ఈ ఈవెంట్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? సో ఎలా అనిపించింది? అంటే ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ఇండియాలో చేసుకుంటే ఒక ఎత్తు, అమెరికాలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్స్ అందరూ ఈవెన్ ఇతర ఫెయిత్ అంటే మతాల వాళ్ళతో కూడా కలిపి ఈ రోజుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి దాదాపుగా 700-800 మంది ఇక్కడ గ్యాదర్ కావటం అనేది ఇండియన్ వన్నెస్ ని ప్రతిబింబిస్తుంది. అట్లాగే విశ్వాసం మతం వాళ్ళైనా కూడా ఒక మంచిని ఐకమత్యాన్ని చాటేటటువంటి సందర్భంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని చూడటం జరుగుతుంది. దీనివలన అందరిలో ఒక మంచి పండుగ వాతావరణం, అందరు కలుసుకోవటం, ఇవన్నీ మరి ఒక్కసారి ఒక మినీ ఇండియాని ఇక్కడ ఆవిష్కరించినట్టుగా కనబడుతుంది. Hi. How are you feeling about Indian Christian Day? Yeah, it is wonderful event. This is the second year we are coming every year. Last time also we were participated, and this year also it was much awaited event. We really had a good time, and it was a wonderful event in Tampa for the Christian community. So many Indians here. Yes, so many Indians, and not only Christians, but we have different religious group of people, different community, even Americans and different parts of India and other parts of the world as well. They loved and they enjoyed this event every year. Thank you. ఇండియన్ క్రిస్టియన్ డే నేషనల్ సెక్రటరీ టోనీ జన్ను మనతో ఉన్నారు. అసలు ఈ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ అసలు ఏ ఇయర్ స్టార్ట్ చేశారు మీరు? ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ 2021 లో స్టార్ట్ అయినాయండి. 2021 కోవిడ్ టైంలో ఒక బ్రదర్ జాన్ మాథ్యూ అండి కాలిఫోర్నియా నుండి, తను ఒక మూమెంట్ అంటే అందరికి మనం క్రిస్టియానిటీ అనేది ఇండియాకి ఎట్లా వచ్చింది అనే విషయం చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఇది బ్రిటిష్ నుండి వచ్చిందని, లేకపోతే కొలోనియలిజం నుండి వచ్చిందని. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు క్రిస్టియానిటీ ఇండియాకి జీసస్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ థామస్ అని చెప్పి 52 AD 1st centuryలో మనకి ఇండియాకి వచ్చింది. సో అట్లా అదే విషయాన్ని అందరికి ప్రొక్లెయిమ్ చేయడానికి కోసం అన్నట్టు ఇండియన్ క్రిస్టియన్ డే 2021 లో స్టార్ట్ అయింది.
సో మొత్తం కంప్లీట్ గా అమెరికన్స్ కూడా రావడం జరిగింది. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మనకు లోకల్ అమెరికన్స్, మన ఇండియన్స్, తర్వాత ఇంకా వివిధ రాష్ట్రాల నుండి ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల నుండి అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ ఇట్ ఈస్ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ అండి. See that all of your languages, so many languages, so many. All of you speak many. How many of you speak multiple languages? Would you raise your hands? Yes. Oh my goodness. We just try to speak one. God is gracious and He is good. From all of the 195 different diversions that happened, the delegations in India, the incredible grace that God has given. Let today be a declaration that in Jesus Christ we're one church, amen? We're many versions of one outpouring of the grace of God in one church. And today we can declare together that Jesus is Lord, amen? Jesus is Lord. In all of our languages, in all of our diversity, in all of our varieties, all of our dialects, Jesus is Lord. That's one thing we can all walk in and understand together. I want to encourage you that India is not a mission field, it's a mission force. The nation of India has the numbers to change the world. To literally change the world. 2.3%, 28 million people, permeation, but 26% here. That is an incredible statistic. I was unaware of that statistic. Created the Indian voice to be a trumpet in its hands, a herald, a great herald to the nations to the end of time. And I really believe that the Lord has called this group of people to be a genesis, an originator, again, a forerunner to what God is doing in and around America and in and around the world as it goes. As some months ago, I was praying in my office, and the Lord said, reach out to those who are in your community. Reach out. Reach out to those who are distinct. Or reach out. I want you to reach out to the ethnicities. And shortly after, I met some young men that are here today, and I understood what God was doing. And I believe that some of you are going to be called. You're going to be called to this place. You're going to be called to local and regional churches. సో ఈ రోజు ఫ్లోరిడా స్టేట్ టాంపాలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అందులో భాగంగా అమెరికన్స్ కూడా రావడం జరిగింది. సో ఈ రోజు మన ఇండియా గొప్పతనం గురించి అమెరికన్ పాస్టర్ ఏమన్నారు అంటే, సో ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, ఇండియాలో చాలా స్టేట్స్ కి ప్రతి దానికి ఒక కల్చర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మనకి ఏదో ఒక లాంగ్వేజ్, కొన్ని లాంగ్వేజెస్ అయితే నేర్చుకుంటాం కదా, మరి యుఎస్ లో అయితే ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది. ఒకటే వచ్చు నాకు. ఇండియాలో చాలా మంది చాలా లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. సో అలా మన ఇండియా గొప్పతనం అనేది వాళ్ళు ఈ రోజు ఈ ఈవెంట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది.